ఆచి చికెన్ మసాలా. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ జంక్షన్ లో నిరసనకు దిగారు బీఆర్ఎస్ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎంపీ వినోద్ కార్యకర్తలు రోడ్డు బైఠాయించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను అధికారులు కూల్చారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ జరగనుంది. ఆయనకు గుర్తుగా మెడికల్ కాలేజీ దగ్గర పెద్ది విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. దీంతో అనుమతి లేదంటూ రాత్రికి రాత్రే గద్దెను కూల్చివేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరి కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారక చిహ్నంగా అయితే ఒక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమని చెప్పొచ్చు. గత కొద్ది రోజుల క్రితం కూడా నర్సంపేట ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేశారు. ఆ తర్వాతకి గద్దె నిర్మాణం చేపడుతున్న తరుణంలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఇటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు అయితే వచ్చి దాన్ని కూలగొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకాలకు సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో గద్దెను కూలగొట్టినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు భారీగా అయితే అక్కడికి చేరుకుని చెప్పొచ్చు. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి మాజీ మంత్రి ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మాత్రం అక్కడ భారీగా అయితే చేరుకుని అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా అర్ధరాత్రి కూల్చివేయడం ఏదంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పెద్ద సంఖ్యలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే భారీగా అయితే అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మరోవైపు వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు భారీగా అయితే అక్కడ చేరుకోవడం, అక్కడ మాజీ మంత్రితో పాటు ఇద్దరిని కూడా అరెస్టు చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు పెద్ద సంఖ్యలో ఉంటూ వారందరినీ కూడా ప్రతిఘటించినటువంటి నేపథ్యంలో వారిని అయితే అరెస్టు చేయకుండా కూడా అక్కడే వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఇటు మాజీ మంత్రితో పాటు అక్కడ రాష్ట్రానికి సంబంధించిన నేతలు కూడా అక్కడే బైఠాయించి కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్దిసేపట్లో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణానికి స్మారకంగా ఒక సంస్మరణ సభ అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇది కూడా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఆధ్వర్యంలో అయితే సంస్మరణ సభ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి పెద్ద సంఖ్యలో కూడా 30,000 నుంచి కూడా 50,000 మంది పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, అదేవిధంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన శ్రేణులు, నర్సంపేటకు సంబంధించిన శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే హాజరవుతారని చెప్పొచ్చు. హాజరైనటువంటి తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ జంక్షన్ లో నిరసనకు దిగారు బీఆర్ఎస్ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను అధికారులు కూల్చారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ జరగనుంది. ఆయనకు గుర్తుగా మెడికల్ కాలేజీ దగ్గర పెద్ది విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. దీంతో అనుమతి లేదంటూ రాత్రికి రాత్రే గద్దెను కూల్చివేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరి కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు రానున్నారు.